మనతో పాటు ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫ్యాకల్టీ మెంబర్ అరుణ్ గారు కూడా ఉన్నారు. ఆవిడతో కూడా అడిగి తెలుసుకుందాం. మేడం, అరుణ్ గారు, మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది జోసెఫ్ కాలేజ్‌లో? అండ్ దానికి తగ్గట్టుగా ఈ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ సంబంధించి చాలా వరకు చాలా మందికి తెలీదు. ఒకవేళ +2 పాస్ అయిన వాళ్ళు ఎలక్ట్రానిక్స్ బేస్డ్ కోర్స్ ఏమైనా చేయాలంటే వాట్ డు యూ రికమెండ్? అండ్ ఒకసారి దాని గురించి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? Okay, sir. Namaste, sir. I joined St. Joseph just 1 year back, but Hmm. I'm having electronics field లో నాకు ఒక 25 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది సార్. Hmm. నా దగ్గర చదివిన స్టూడెంట్స్ అందరూ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. కోర్ ఎలక్ట్రానిక్స్లో చేస్తున్న వాళ్ళు ఉన్నారు, Hmm. ఐటీ సైడ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఏంటంటే ఏఐ ఎంఎల్ ఇవే అనుకుంటున్నారు. బట్ ఏఐ ఎంఎల్తో పాటు కోర్ సబ్జెక్ట్ వస్తే దెన్ దే కెన్ ఇన్క్లూడ్ దిస్ ఏఐ ఎంఎల్ ఇన్ ద కోర్ Hmm. సబ్జెక్ట్ అనమాట. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. Hmm. అండ్ అలాంగ్ విత్ దట్ నెక్స్ట్ ఒక 2030 ఎప్పటికి ఈ సెమీ కండక్టర్ చిప్ డిజైనింగ్ అనేది మన ఇండియాలో చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. సో ఐ సజెస్ట్ దోస్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ ఇంటర్మీడియట్ టు టేక్ ఎలక్ట్రానిక్స్ యాజ్ దేర్ field, because already computers there are many, so electronics is upcoming, and by when they passed out definitely they will have lot of jobs in this field. That is what even government of India is proposing to have an industries related to semiconductor chip design. So I suggest them to go for electronics. బేసిక్‌గా మెయిన్‌గా గవర్నమెంట్ చాలా వరకు చెప్తున్నారు. ఎలక్ట్రానిక్ చిప్‌సెట్స్ గానీ, లేకపోతే సెమీ Yes, sir. కండక్టర్ Yes, sir. డిజైన్ గానీ, Yes. వీటన్నిటిని తయారు చేయడానికి చాలా కాలేజెస్‌లో ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ పెద్దగా నేను కూడా వినలా. Yes, sir. ఈ కోర్స్ గానీ, లేకపోతే ఈ రిలేటెడ్ Yes. కోర్స్ తీసుకునేవాళ్ళు Yes. కూడా లేదు. Yes. బట్ వాట్ ఈస్ సో యూనిక్ ఇన్ దిస్ సెయింట్ జోసెఫ్ సో కాలేజ్? ఫర్ దట్ బేసిక్ ఈజ్ వీ షుడ్ నో అబౌట్ విఎల్ఎస్ఐ అనేది ఒకటి తెలియాలి సార్. మన సెయింట్ జోసెఫ్ లో ఫైనల్ ఇయర్ లో వీఆర్ టీచింగ్ దట్ పర్టికులర్ టాపిక్ సార్, విచ్ ఇస్ ద బేసిక్ ఫర్ దట్ చిప్ డిజైనింగ్ సార్. ఆఫ్టర్ దట్ దే కెన్ గో ఫర్దర్ అగైన్ ఇన్ ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ ఆర్ related to that some courses they can do, so that they become expertise in that. ఓకే. In that chip designing, sir. So basic what is required that we are teaching in 5th semester of electronics. ఓకే. VLSI is the topic what we are ఓకే. teaching, sir. విఎల్ఎస్ఐ టాపిక్ అనేది కూడా దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఏదైనా కోర్స్ చేయొచ్చు. అప్‌కమింగ్ ఫ్యూచర్ అంతా ఎలక్ట్రానిక్స్ దే Yes. అన్నట్టుగా కూడా మేడం అరుణ్ గారు చెప్తున్నారు. By 2030 I hope chip designing paina there will be lot of industries coming, and hardware park ani already government has planned in Hyderabad itself, so that also there will be a lot of development I feel. ఓకే. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండర్‌లైన్ చేసుకోండి. వచ్చేసేయండి. జాయిన్ అయిపోండి.